शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजानन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्धसाधके शरण्ये त्र्यम्बके देवी नारायणे नमोऽस्तुते श्रीमहागणाधिपतये नमः श्रीमहासरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ओं। మైత్రి మీడియా ప్రేక్షకులందరికీ శుభోదయం। ఈరోజు శుక్రవారం కనుక శుక్రగ్రహ ధ్యాన శ్లోకంతో మన శుభోదయం కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం। ఓం హిమకుందం మృణాలాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం అనే ధ్యాన శ్లోకాన్ని ఈరోజు అవకాశం ఉన్నంత వరకు పారాయణ చేసి సత్ఫలితాలు పొందగలరు। ఆంగ్ల తేదీ ప్రకారం తేదీ 15/12/2023 శుక్రవారం శ్రీ శోభకృతనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం శుక్లపక్షం జయతిథి అయిన తదియ రాత్రి 1 గంట వరకు ఉన్నది పిమ్మట చవితి। పూర్వాషాఢ నక్షత్రం పగలు 10:43 వరకు ఉన్నది పిమ్మట ఉత్తరాషాఢ నక్షత్రం। ఈరోజు వర్జ్యం రాత్రి 6:15 నుండి 7:46 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:34 నుండి 9:18 వరకు, మరలా మధ్యాహ్నం 12:12 నుండి 12:56 వరకు ఉన్నది। ఈరోజు సూర్యోదయం 6:23 కాగా సూర్యాస్తమయం సాయంత్రం 5:19। ఈరోజు శుక్రవారం కనుక పశ్చిమ దిశగా ముఖ్యమైన ప్రయాణాలు చేయటం అనుకూలం కాదు, మరియు ఉత్తర దిశగా చేసే ప్రయాణాలు ధాన్యలాభాన్ని చేకూరుస్తాయి। ఇక నేటి శుభ సమయాలను పరిశీలిస్తే సూర్యోదయం నుండి 7:15 వరకు, ఉదయం 10:20 నుండి 11 వరకు, పిమ్మట సాయంత్రం 5:20 నుండి 6 వరకు మంచిది। ఉదహరించిన ఈ శుభ సమయాలలో స్వల్ప ప్రయాణాలు గృహోపకరణాల ప్రారంభాలు మాత్రమే తప్ప శుభకార్యాల ముహూర్త నిర్ణయ విషయంలో జ్యోతిష్కును సంప్రదించడం వలన కార్యజయం కాగలదు। వర్జ్య దుర్ముహూర్త సమయాలలో ఏ విధమైన శుభాశుభ కార్యక్రమాలు ప్రారంభించుట మంచిది కాదు। ఈ రోజు నుంచి ఈ వారం అంతా మీనరాశివారు గృహమందు ఆవు నేతితో దీపాన్ని వెలిగించడం వలన కార్యజయం అవుతుంది। ప్రేక్షకులు గమనించగలరు। స్వస్తి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు।